ఇటలీలో అస్సిస్ అనే చిన్న పట్టణంలో ఫ్రాన్సిస్ అనే యువకుడు ఉండేవాడు. తన తండ్రి ధనవంతుడు గనుక తన చుట్టూ డబ్బు, ఆభరణాలు, స్నేహితులు, విందులు, వినోదాలు, ఇంక ఎంతో విలాసవంతమైన జీవితం ఉండేది. ఒకరోజు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఫ్రాన్సిస్ బందీ అయ్యాడు. బందీగా గడిపిన రోజులు అతని హృదయాన్ని కదిలించాయి. తన వద్ద ఉన్న డబ్బు, స్నేహితులు, హోదాలు ఆ కష్ట సమయంలో ఏవి ఉపయోగం కాలేదు. అతను ఆలోచించాడు, ఈ కష్ట సమయంలో నా దగ్గర ఉన్న డబ్బు, ఆస్తి, స్నేహితులు, హోదాలు ఏవి నన్ను సంతోషపరచలేకపోయాయి. మరి నన్ను సంతోషపరిచే నిజమైన ధనం ఏమిటి అని ఆలోచించాడు. బందీశాలలో నుంచి ఫ్రాన్సిస్ బయటకు వచ్చిన తరువాత అతని మనసు సుఖం అనుభవించాలని లేదు. ఒకరోజు అతను పట్టణంలో తిరుగుతుండగా కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఒక మనిషిని చూశాడు. అతని దగ్గరకు ఎవరు వెళ్ళకపోవడంతో ఫ్రాన్సిస్ హృదయం కదిలిపోయింది. అప్పుడు ఫ్రాన్సిస్ అతని దగ్గరికి వెళ్ళి తన వద్ద ఉన్న విలాసవంతమైన వస్త్రాన్ని తీసి ఆ పేద వ్యక్తికి ఇచ్చి అతన్ని హత్తుకున్నాడు. ఈ సంఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. అతను అనుకున్నాడు, నిజమైన సంపద అనేది పేదవారికి సేవ చేయడం అని తెలుసుకొని తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, నువ్వు ఇచ్చిన ఆస్తి నాకు అవసరం లేదు, నిజమైన సంపద ఏంటో నేను తెలుసుకున్నాను, నాకు ఆ సంపదే కావాలని తన తండ్రి కోపగించుకుంటున్నా సరే ఫ్రాన్సిస్ తన ఆస్తి మొత్తం వదిలి పేదల దగ్గరికి వెళ్ళిపోయాడు. పేదల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత రోగులకు సేవ చేశాడు, పేదలకు సహాయం చేశాడు. దీనులకు సేవ చేస్తే దేవునికే సేవ చేసినట్లని భిక్షతో తినడం ప్రారంభించాడు. ఇదే పూర్తిగా అతని జీవితం అయింది. చివరికి ఫ్రాన్సిస్ జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితంగా మారింది. ఇలాంటి వారి కోసమే యేసుక్రీస్తు వారు చెప్పినది ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనములో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఫ్రాన్సిస్ తన రాజ్యాన్ని వదిలి పేదల మధ్య దీనుడిగా బ్రతికాడు, కానీ దేవుని రాజ్యంలో శాశ్వత స్థానం పొందాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, డబ్బున్న ఆత్మ విషయమే దీనత్వము లేకుంటే వారు ధనవంతులు కాదు. ఆత్మ విషయమే దీనత్వం కలిగిన వారే నిజమైన ధనవంతులు. వారే పరలోక రాజ్యానికి అర్హులు. ఇలా ఫ్రాన్సిస్ ఒకడే కాదు, ఒక మదర్ తెరిస్సా, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్రహాం లింకన్, ఇంకా ఎందరో మహనీయులు ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఆస్తుల కోసం, అధికారం కోసం కాకుండా పేద ప్రజల కోసమే సేవ చేస్తూ బ్రతికారు. కాబట్టి మనం కూడా మన ఆస్తుల కోసం, మన అధికారాల కోసం స్వార్థంతో బ్రతకకుండా ఆత్మ విషయమే దీనత్వం కలిగి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా, అలానే ఆయన చేసినట్లుగా సమాజానికి సేవ చేసి అందరికీ సమన్యాయం జరిగేలా చూసి మరికొందరికి ఆదర్శంగా నిలవాలని, పరలోక రాజ్యాన్ని పొందాలని కోరుకుంటూ, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.